బై ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి ఉంటుందా? కేసీఆర్కే వేస్తాం. ఓకే. ఏం నచ్చింది కేసీఆర్ పరిపాలన, ఏం నచ్చింది? ఇక అన్నీ నచ్చినాయి. రైతు బంధు నచ్చింది, పింఛన్లు నచ్చినాయి, బియ్యం నచ్చింది. ఏ పని అయినా మంచిగా చేస్తున్నాను, ప్రపంచం అంతా అట్నే అంటారు. నాకు కూడా అదే అర్థమైంది. ఇక్కడ మోడీ ప్రభుత్వంలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయింది. మీకున్న ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేసి అందులో పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఓట్లు అనుకుంటూ వస్తున్నాడు కదా, వేస్తారా రాజగోపాల్ రెడ్డికి? ఓటేస్తారా? వేయం. ఎందుకని? ఏమో మాకు అభ్యాసం లేదు. మాకు కాంగ్రెస్ నాకు ఎన్నడూ తెలియదు. గెలిచినాక ఇటు రాజగోపాల్ రెడ్డి వచ్చేటోడా మీ ఊర్లోకి? ఎన్నడూ రాలే మా ఊరికి, అంతగానో రాడు. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన మీద మీ అభిప్రాయం? ఈ మంచిగా ఉంది కేసీఆర్ పరిపాలన, అంతా బాగానే ఉంది. కానీ రైతు బంధు బాగలేదు. రైతు బంధులా ఏంటంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోనికి వాళ్ళకే లాభం అవుతుంది. ఎకరం ఉన్నోనికి 5,000 వస్తున్నాయి. ఈ మొత్తం లేనివానికి ఏం లేదు. అది మాత్రం బాగలేదు, సరైన నిర్ణయం కాదు అది. కౌలుదారికి ఏం లేదు, అదొకటి బాగలేదు. అది కేసీఆర్ పథకాలల్లో అదొక్కటి మాత్రం రైతు బంధు బాగలేదు. ఇక మిగతా అన్నీ మంచిగా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అని, ఇక దళిత బంధు అని, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంకా అదొక్కటి మాకు కేసీఆర్కు అవి తగ్గించి పెడితే బాగుంటుందని మా ఆలోచన ఉంది. ఇక ఎట్లా అడిగితే మరి ఏమో ఎట్ట చేస్తారో చూడాలి దాన్ని అనుకుంటున్నాం మేము. కరెంటు మంచిగానే ఉంది. కరెంట్ అయితే బాగానే వస్తుంది, 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు తాగునీళ్ళు బాగానే వస్తున్నాయి. వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు మంచిగానే వస్తున్నాయి 24 గంటలు. ఇక నీళ్ళకు ఇబ్బంది ఉండే, ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు మంచి, కరెంటుకు నీళ్ళకు అనేది ముచ్చటలేదు. ఇక మంచిగా ఉంది ఇప్పుడు. మేము ఆయనకేస్తాం, ఆయనని గెలిపించుకుంటాం. ఎన్నడూ రాలే సార్ వీడికి, ఆయన రాలే, మాకు ఏం చేయలే. ఇంక వచ్చినా కానీ చేయలేదు కదా, చేయలే. వస్తుంది మరి రైతు బంధం ఎందుకు వస్తలేదు? వస్తుంది వచ్చినాయి. ఇప్పుడు అటు వరకు రాలే కానీ ఇప్పుడైతే ఇంటింటికి సాగర్ నాళ్ళు వస్తుంది, రైతు బంధం పడుతుంది, పింఛన్ లోనలకు పింఛన్లు ఇస్తుండు. ఇక అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇక మరి వచ్చినాక కూడా రాలేదని ఎట్లా అంటాం సార్ చెప్పు? వస్తున్నాయి. ఇక వస్తున్నాయి. మరి కరెంటు 24 గంటలు ఇస్తానని ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇక ఇప్పుడు ఎట్లా ఇస్తుండు? తక్కువ ఇస్తుండు. కానీ నిన్న దాకా అయితే 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. ఎలక్షన్లో ఉప ఎన్నికలలో ఎవరికి ఓటేస్తావు? నేను టీఆర్ఎస్కి వస్తా. ఎందుకు టీఆర్ఎస్ ఏం నచ్చింది? రాజగోపాల్ రెడ్డి ఏం చేయాలి? మాకు టీఆర్ఎస్ కళ్యాణ పథకం ఇచ్చింది, రైతు బంధులు ఇచ్చింది, మాటలకు జరసగా పింఛన్లు కూడా పెంచింది, కొత్త ఇస్తుంది. వీటి వలన మేము వేస్తాం. మాకు చేసింది కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది, మాకు మంచిగానే ఉంది సార్. తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత ఏం నచ్చింది బాగా? అప్పుడు కాంగ్రెస్ నచ్చింది మాకు. అయితే కాంగ్రెస్ చేయకనే కదా ఇట్లా చేసింది. ఇప్పుడు మమ్మలాగా చేసింది కదా సార్. రాజగోపాల్ తీసుకున్న నిర్ణయం మంచిదా? మాకు మంచిగా అనిపించలేదు సార్, మాకు మంచిగా అనిపించలేదు. ఎట్లా అంటే మేము ఆయనని ఇంతవరకు వేసిన ఓట్లు ఆయన పోయినట్టు ఉన్నాము. లాస్ట్కు టీఆర్ఎస్ వచ్చింది, అలా పోయినాం. అయితే ఈయన చేసిపోయింది ఏముంది? ఇప్పుడు అంత ఆగం చేసిండు, పార్టీ బలం లేకుండా చేసిండు. మాకు ఇప్పుడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అంటున్నాడు, అది నిజమేనా? ఇంట్లో ఉండి అసలు దాంట్లో ఉండి చెయ్యని అభివృద్ధి అందుకు ఏం చేస్తాడు? ఆయన కాడికి పోయి తెచ్చేస్తాడా? ఇచ్చేది ఈయన అసెంబ్లీ నుంచే కదా ఈయన చేసేది. ఇక్కడ ఇడిచిపెట్టి పార్లమెంట్కి పోయి తెస్తాడా? అంటే నాకు సహకరించట్లేదు, నేను కాంగ్రెస్ నుండి ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేను అభివృద్ధి చేయాలంటే నేను రాజీనామా చేస్తే మళ్ళీ అభివృద్ధి వస్తుందని చెప్తున్నాడు. అది రాదు సార్, రాదు. అభివృద్ధి చేయలేడు. అభివృద్ధి చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతాడు. ఇంతవరకు తిరగలే. వాళ్ళు అన్నట్టు 2 సార్లు వచ్చిండు. ఇక ఒక్కసారి ఒక్కళ్ళు చచ్చిపోతే వచ్చి చూసిపోయాడు, ఆ చెక్ ఇచ్చిపోయాడు. అది పైసలు వచ్చినాయో రాలేదు అది మాకు తెలియదు. ఇక అటే పోయాడు, మళ్ళీ రాలే. ఒకసారి వచ్చిండు సారు, మరి ఇట్లా ఇండ్లు లేవు, నీళ్లు లేవు, రోడ్లు లేవు అంటే సరే చేద్దాం తీయ అన్నాడు. అటే పోయాడు, మళ్ళీ రాలే. మాకు మమ్మల్ని మాకు అభివృద్ధి అదే అవుతుంది మంచిగా. మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? కుసుల పావుకరికి. ఎందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్కి? రాజగోపాల్ అక్కరానుడు ఊళ్ళో కూర్చొని వేస్ట్. అది ఆడు అక్కరానుడు ఊళ్ళోకి వచ్చినా వేస్ట్. ఆడు ఒకసారి గెలిచిండు, మరి ఏం పని చేసిండు? మరి ఎందుకు పోయినా అట్లకు అన్నం అయిపోగా ఏం ప్రయోజనం? ఊరికి అభివృద్ధి చేసిండు? ఏమైనా రోడ్ వేసిండా? ఏమైనా గీదోనికి ఏమైనా ఇచ్చిండా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం నచ్చింది? టీఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి, రైతు బంధువు,
పింఛన్లు విధాన పింఛన్లు అన్నీ కళ్యాణ లక్ష్మి అన్నీ వస్తున్నాయి. దానివల్ల జనానికి ఇది ఉంది. ముసలోళ్ళకు ముడుగోళ్ళకు అయ్యి అంటే అమ్మ అంటే అంటారు. మా అయ్యే కేసీఆర్ మా అయ్య అంటారు వాళ్ళు ముసలోళ్ళు పింఛన్ వస్తారు. రాజగోపాల్ రెడ్డి తిరిగేటోడా మున్సిపాలిటీలో? ఇంతవరకు ఆయన రాలే. ఒకసారి 2 సార్లు వచ్చినట్టు అది మనకు కూడా అవపాలే. ఇంతవరకు ఇక్కడ రాలే ఊళ్ళో కూడా రాలే. కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? కేసీఆర్ పరిపాలన బాగుంది. మోడీది కేసీఆర్ చూసుకుంటే ఎవరి పరిపాలన బెటర్? కేసీఆర్ ఉంటుంది. మరి మోడీ రేట్లు పెంచిండు, గ్యాస్ రేట్లు పెంచిండు. మోడీ రేటు అందుకే మరి ఈయన పోయి ఆయన అటు పోయిండు. ఇప్పుడు వస్తే రాజకీయం ఉండదు. మీటర్ పెడతాడా బావులకు పని పెడితే ఏం ప్రయోజనం? ఆయన పెట్టి ఇప్పుడు రాజగోపాల్ మటుకు ఏం చేశాడు? ఆయన మోడీ మాట వింటాడుగా, అదేం ప్రయోజనం జనానికి? ప్రజలందరూ పార్టీలను చూసి ఓట్లేస్తారా, వ్యక్తులను చూసి ఓట్లేస్తారా? వ్యక్తి మనిషి మనకు పని కావాలి. ఊరు అభివృద్ధి చేయాలి. నీ ప్రజల ముఖ్యం కాదు, ఊరు అభివృద్ధి చేయాలని పని చేయాలి అంతే. మరి డబ్బులు చాలా ఇస్తా అన్నట్టు కదా, డబ్బులకు ఓట్లేసి డబ్బులు కాచిపడతాను కావాలి. మనకు పని అభివృద్ధి కావాలి. ఓటర్లు ఎటువైపు ఉంటారు? ఇక్కడ అభివృద్ధి సైడ్ ఉంటారా, లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లేస్తారా? అభివృద్ధికే ఉంటాం. మీరైతే అభివృద్ధికి వేస్తారు. అవును. ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తాం? టీఆర్ఎస్. ఎందుకు, ఏం నచ్చింది టీఆర్ఎస్? టీఆర్ఎస్ నేను ఆయన క్యాప్డ్. నాకు ఇంకోటి ఏంటంటే ఒక 3,000 పింఛన్ వస్తుంది. నువ్వు జనరల్గా నాకు ఇంటింటికి మిషన్ భాగీరథ నల్ల వచ్చింది. మాకు అభివృద్ధి నచ్చింది కాబట్టి టీఆర్ఎస్ కేసు అర్థమైందా. గతంలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినాం. సరే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ఓడిపోయినా రాజగోపాల్ రెడ్డిని గెలిపించినాం. వాడు గల్లీలో గెలిచిండు, ఢిల్లీలో వాడినాడు. వాని ముఖం ఎట్లుంటుందో తెలియదు. వాని కార్యకర్తలు ఉంటాడు. వాని దగ్గరికి పోవాలంటే ఇంకొకటి రావాలి లీడర్. ఈ లోకల్ లీడర్ని ఒకరిని తీసుకుపోవాలి, వాని దగ్గర ఉన్న ఒక లీడర్ని తీసుకుపోవాలి. ఆయన అప్పుడు ఇంటర్వ్యూ ఆయన చెప్పింది నమ్ముతాడు, లీడర్ ఏం చెప్పింది నమ్ముతాడు. మామూలు జనం చెప్పింది అయితే నమ్మడు కదా. మరి అట్లుంటప్పుడు ఇబ్బందే కదా మామూలునికి. ఇప్పుడు హైదరాబాద్ పోవాలి ఆయన దగ్గరికి. హైదరాబాద్ పోవాలంటే ఆయన దగ్గర పోలేము. ఆయన దగ్గర పోవాలంటే ఈడ ఉన్న లీడర్ని బతలాడాలి. ఈ చోటమోట లీడర్ను ఈ లీడర్ తీసుకొని పోతే ఆయన ఇంకో లీడర్ని బతలాడాలి. ఆయన పోయి ఆయన పిఏకి చెప్పాలి. ఆయన పిఏ టైం ఉంటే తీసుకుపోతాడు. వీనికి ఆపతుంది సాపతుంది అంటే, లేకపోతే లేదు. ఓన్లీ వాని కార్యకర్తలు ఎవడన్నా చనిపోయిండు అనగానే ఉరికొస్తాడు. వానికి 1,00,000 2 లక్షలా ఇచ్చిపోతాడు. ఎందుకంటే వాడు కాంటాక్ట్ చేస్తాడు కాబట్టి ఎక్కడ దొరుకుతాడు? అది కాదు కదా పబ్లిక్ కావాల్సింది. నువ్వు పబ్లిక్లో ఉండాలి, జనంలో ఉండాలి, జనంలో తిరగాలి. ఆపద వచ్చింది ఇలా ఉదాహరణకు నాసుంటోడు ఉండు. సింపుల్గా నాసుంటోడు ఏం చేస్తాడు? ఇలా హైదరాబాద్ పోడు. మన పరిస్థితి ఏంది? నువ్వు ఫోన్ కాంటాక్ట్ ఉంటావా? ఉండవు. నీ ఫోన్ కూడా ఉండదు. మరి అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేను ఫోన్ చేస్తే మాట్లాడతాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సరే బాబు నీకు ఏదైనా ఉంటే రా అంటాడు. ఇంటికి వెళ్ళిపోతాం. ఏ లీడర్తో కూడా అవసరం లేదు, డైరెక్ట్ పోతాం. మేము డైరెక్ట్ పోయి సార్ మా సమస్య ఇది దీని అంటే ఆయనతో అయ్యేది ఉంటే నేను ఇప్పుడే ఇమీడియట్గా చేపిస్తే పోయి అంటాడు. లేకపోతే తర్వాత నేను దీని గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకవేళ వెంబడి అయ్యేది ఉంటే పై ఆఫీసులతో మాట్లాడతాడు. రాజీనామా నిర్ణయం ఏంటంటే ఇది రాజగోపాల్ రెడ్డి, ఓన్లీ రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే నిర్ణయం ఇది. మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాజగోపాల్ రాజీనామా చేసింది మీరు సమర్థిస్తున్నారా? సరైన పనేనా కాదు? ఇక సరైన పని అయితే కాదనిపిస్తుంది. ఎందుకనంటే అదే పార్టీలో ఉండి పార్టీ మారకుండా చేస్తేనేమో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోగానే పార్టీ చేంజ్ అయ్యి చేస్తున్నాడు కాబట్టి అది ఎవరికి నచ్చని పని అని అనిపిస్తుంది మాకు. ప్రలోభాలకు లొంగి, కమిషన్లకు లొంగి రాజీనామా చేసిండు అనేది ప్రజలు అనుకుంటున్నారు. మీ ఉద్దేశం? ఇంక అందరికి అదే అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు కూడా అందరూ అదే అనుకుంటున్నారు. ఏది ఆ డబ్బుకు ఆశపడి పార్టీ మార్చిండేమని అనుకుంటున్నారు జనం. అందరి మధ్యలో ఉన్నది కూడా అదే. ఇక కేసీఆర్ పరిపాలన అయితే చాలా వరకు బాగానే ఉంది. ఇప్పుడు రైతు బంధు అంటే ఇప్పటివరకు చెప్పారు కదా, ఇక అంతకన్నా నేను కూడా ఎక్కువ ఏం చెప్పలేను. ఇప్పుడు రైతు బంధు అయినా సరే, రైతు బీమా అయినా సరే, ఈ వృద్ధాప్య పెన్షన్లు, మరి పోతే మళ్ళా వితంతువుల పెన్షన్లు, మళ్ళీ వికలాంగులై ఇవన్నీ పెన్షన్లు అన్నీ మంచిగానే ఇస్తున్నారు. అది ఓకే, టీఆర్ఎస్కు ఓటేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతాయని మా అభిప్రాయం. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వచ్చింది కదా మునుగోడులో, ఏంటి మీ అభిప్రాయం ఏందండి? దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఈయన గెలవడు, గెలిచినా పని కాదు. రాజగోపాల్ రెడ్డి గెలిచినా ఆయనతో ఒక్క పని కాదు. ఇదివరకు ఎట్లుండో అట్లనే ఉంటాడు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది సార్? ఇప్పుడు నీకు అధికారమే లేదా? అభివృద్ధి ఎక్కడ తెచ్చి పెడతావు? ఇప్పుడు ఈ పెట్టే పైసలు పెట్టి నన్ను ఒక రోడ్లు గిట్టేసినా మంచిగా అవుతుంది. అన్ని ఖర్చు పెడితే పబ్లిక్
మళ్ళీ రేపు అభివృద్ధి అంటే ఎడ తెచ్చి పెడతాం? గవర్నమెంట్ ఇస్తుంది అన్ని, కేసీఆర్ ఇస్తాడా? గెలిచినాక 3 ఏళ్లలో ఏమి కాదు, ఒక సంవత్సరమే ఉంది మళ్ళీ ఎలక్షన్కు. ఇప్పుడు రాజగోపాల్ గెలిచినాక 3 సంవత్సరాలు ఇటు వచ్చింది. ఏం చేయలేదు, రాలే ఇటు రాలే. ఇప్పుడు అక్కడ కేసీఆర్ పరిపాలన చూస్తే కేసీఆర్ పరిపాలన ఎట్లుందండి? కేసీఆర్ పరిపాలన బాగుంటుంది. పథకాలు గిట్ల ఎట్లున్నాయి? పథకాలు అన్నీ ఆయన చెప్పిన కాడికి ఇస్తూనే ఉండు. అన్ని రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, మన ఎవరైనా చనిపోతే 5 లక్షల రైతు బీమా అవన్నీ ఇస్తుండు. స్థానికంగా చూస్తే ప్రభాకర్ రెడ్డి ఈయన రాజగోపాల్ రెడ్డి పరంగా చూస్తే వ్యక్తిగతంగా ఎవరు బాగా అభివృద్ధి చేస్తారు? ప్రభాకర్ రెడ్డి గెలిచినప్పుడైనా వచ్చిండు, ఊళ్ళపల్ల తిరిగిండు, ఆ పనులు చేసిండు. అదివరకు ఆయన గెలిచినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా తిరిగిండు. ఈయన ఓడిపోయినాక కూడా ఈ ఊళ్ళ దగ్గరలోకి వచ్చి అందరినీ తెలుసుకునేది, ఏం జరుగుతుంది, ఏంది, ఎట్లంది, అంత బాగురా. ఎవడన్నా చచ్చిపోయింది అనుకో, ఆయనకి ఒక 5 లక్షలు ఇప్పించేది. అట్లా కళ్యాణ లక్ష్మి, ఎవరు పెళ్ళిళ్ళైనా కానీ కళ్యాణ లక్ష్మి ఆయన ఉండి ఇప్పించేది. ఇటువంటి పనులు చేసిండు బాగానే. కేంద్ర ప్రభుత్వం పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన చూస్తే ఎవరికి ఎక్కువ మార్కులు? ఇప్పుడు కేసీఆర్కే ఎక్కువ మార్కులు ఉంటాయి. మోడీ పరిపాలన ఇక్కడ మొత్తం నష్టం జరుగుతుంది. అన్ని అభివృద్ధి మొత్తం ధరలు పెంచేసిండు. గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్ని రకాలు పెరిగినాయి. ఇప్పుడు మందు బస్తాలు పెరిగినాయి, అన్నీ ఏ వస్తువు చూడు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ కూడా మన రైతు బంధు ఇచ్చి పిండి బస్తాల రేట్లు పెంచినట్టున్నారు. పెంచితే కొంచెం పెంచవచ్చు కానీ అంత అధ్వానం ఏం చేయలే. కేసీఆర్ అయితే రైతు బంధు అంటే రైతులకు మంచి మేలు చేసిండు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే టీఆర్ఎస్ పార్టీకి బాగా చేస్తేనే మళ్ళా మంచిగా అవుతుంది. ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఉంటుందా? నేను టీఆర్ఎస్కి వేస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఎందుకు టీఆర్ఎస్ ఏం నచ్చింది? ఎందుకంటే కళ్యాణ పథకం వస్తుంది, రైతు బంధు వస్తుంది, చనిపోతే ఒక 7 లక్షల రూపాయలు అవి వస్తున్నాయి. ఇంకా ఏం కావాలి? అంతా ఇప్పుడు వికలాంగులకు డబ్బులు వస్తున్నాయి. అందరికీ మంచిగానే ఉంది సహకారం. ఇప్పుడు ఈయన ఎవరు రాజగోపాల్ కానీ ఆయన ఒక్క అడుగు పెట్టినా కానీ చూసిన మాత్రమే కానీ వచ్చిపోవడే ఉంటుంది. ఆయన ఏం ఉండదు, చూసిండే కథం వచ్చిపోవడే ఉంటుంది అంతే. రాజగోపాల్ రెడ్డి గెలిచాక అండి నియోజకవర్గంలో తిరిగిండా అభివృద్ధి పనులలో? తిరిగినా వచ్చి అక్కడ వెళ్ళిపోయాడు, 2 సార్లు వచ్చిండు వెళ్ళిపోయాడు అంతే తప్ప ఆయన ఇది పట్టించుకోలే, ఏది చేయలే. ఆయన సమస్యలని పోయిన వాళ్ళను దగ్గర తీసిండా, వాళ్ళ సమస్యలు చేయలే. రాజగోపాల్ రెడ్డి మీద ముఖ్యంగా ఇక్కడ ఉన్న వ్యతిరేకత ఏముంది అనుకుంటున్నారు? ఇక్కడ ఆయన పనులు చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి వ్యతిరేకంగా అదే మెయిన్. గవర్నమెంటే సహకరించలేదు అభివృద్ధి చేయడానికి అని అంటున్నాడు. మాకైతే ఏ పనులు చేయలేదు. రాజీనామా చేసి అంటున్నాడు. లేదు అదంతా అబద్ధం. ఆయన చేయలేక ఇది చేసిండు కానీ అదంతా ఏం కాదు. సార్థం వరకు రాజీనామా చేసిండు. ఏమై ఉంటుంది అనేది ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి తిరిగి కడపకి ఏం సమస్య వచ్చింది, ఏం వచ్చింది, మీకు ఇంట్లో ఏమన్నా ఉందా, లేకుంటే మీకు రోడ్ లేదా, ఇల్లు లేవా, ఏది లేదా అన్నట్టుగా ఇది చేసాడు. ఏది చూడలే, ఏది చేయలే, వచ్చాడు పోడు, అదే సరిపోయింది ఆయనకు, ఏం లేదు. ఇక్కడ మునుగోలో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి వస్తాం? ఇప్పుడు టీఆర్ఎస్ సార్, టీఆర్ఎస్ గెలుస్తుంది. ఏం నచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం? ఇప్పుడు ఆయన కొన్ని పనులు చేసిండు, డబుల్ బెడ్రూమ్ కట్టించిండు, ఇప్పుడు రైతు పంటలకు వారికి అవి ఇచ్చిండు, రైతు బీమ్ ఇచ్చిండు. ఇప్పుడు యాదవులకు గొర్రెలు అవి కూడా ఇచ్చిండు. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? తెలంగాణకు ముందు ఎట్లున్నా తెలంగాణ ఇప్పటికైతే కేసీఆర్ పర్ఫార్మ్ సార్. ఎట్లా 8% అయినా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. రాజగోపాల్ రాజీనామా చేసిండు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇక ఆయన రాజీనామా చేసిన వాస్తవమే, ఆయన మోసం చేసుకోండు. దేనివల్ల రాజీనామా చేసిన అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి కొరకే చేసిన అనుకుంటున్నారా? ఆయన ఖాతాను ఇప్పుడు ఆయన మునుగోడు నియోజకవర్గానికి ఆయన ఉండే, ఆయన ఇప్పుడు చేసిన తప్పైంది. ఆయన బీజేపీలో పోవడం తప్పైంది ఆయనది. రాజీనామా చేసిన రాజగోపాల్ మరి ఎన్నికలకు పోయిండు. ఎట్లా చూస్తున్నావు? ఎట్లా చూస్తున్నా? ఆయన సొంతం కొరకే పోయాడు, అభివృద్ధి కొరకు ఏం పోలే. అభివృద్ధి 3 ఏళ్ళు ఉన్నాడు కానీ 3 ఏళ్ళు ఏం చేయలేదయ్యా. బీజేపీలో పోయి నేను అభివృద్ధి చేస్తా గెలిచి అంటున్నాడు ఆయన ఇంకోడానికి ఇంకా 20-30 కోట్లు ఇస్తా అంటే అటే పోతాడు. ఇంకా మళ్ళా ఆయన చేసేది ఏం లేదు. ఇవరకు చేసింది ఏముంది, ఇప్పుడు చేయకపోతే ఏముంది? ఆయన గెలిచి ఓటేయమన్నాడు అవపడతాడు ఓలైనా, మళ్ళీ తర్వాత ఒక్కరు అవపడరు. ఇక
ఈ 4 రోజులు 10 రోజులు మా ఎమ్మటి ఉంటారు ఇక నీకు ఇది ఇస్తా అది ఇస్తా అంటారు. ఏది ఇయ్యరు, మొట్ట చూపెట్టి అదులుగడ్డ ఎక్కుతారు. కేసీఆర్ పరిపాలన జర నయమే. ఇటో అటో ముసళ్ళ పింఛన్లో లేకపోతే రైతు బంధు అది తోటి పడుతున్నాయి. నయం ఆయన ఆడుకో ఇడుకో జర నయమే కేసీఆర్, చాలా వరకు నయం. ఇక్కడ కూడా ఈ నీళ్ళ సమస్య ఉండి మంచిగానే వస్తున్నాయి. వాటర్ మంచిగా సాగర్ వాటర్ వస్తుంది. సాగర్ వాటర్ వస్తుంది. ఇక అన్ని నదులు పులోరింగ్ నీళ్ళు ఉండే, ఆ నీళ్ళు ఏం లేవు, సాగర్ వాటర్ తాగుతున్నాం. ఎవరికేం సమస్య లేదు. నడుస్తుంది. టీఆర్ఎస్కి వేస్తాం.